హాయ్ మెగా ఫ్యాన్స్. మన అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే 70వ బర్త్డే సందర్భంగా నేను చేస్తున్న 70 సినిమాల్లో 7వ సినిమా ఇది. చట్టానికి కళ్ళు లేవు. చట్టానికి కళ్ళు లేవు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మన శ్రీకర్ ప్రొడక్షన్ బ్యానర్ మీద మన పూర్ణచంద్రరావు గారు సమర్పణలో సత్యనారాయణ గారు అంటే వంకినేని సత్యనారాయణ గారు ప్రొడ్యూసరు, ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టర్. ఎస్ఏ చంద్రశేఖర్ అంటే ఇప్పుడు మనకున్న తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ వాళ్ళ ఫాదర్. ఆయన చిరంజీవి గారితో 3 సినిమాలు చేశాడు. పల్లెటూరు మునగాడు, దేవాంతకుడు, పల్లెటూరు మునగాడు, చట్టానికి కళ్ళు 3 సినిమాలు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు మనకి. ఇంకా చట్టానికి కళ్ళు గురించి చెప్పాల్సి వస్తే ఫ్యామిలీ సబ్జెక్టు ప్లస్ ఎంటర్టైన్మెంటు, ఫైట్స్, సాంగ్స్ అన్నీ సూపర్ సినిమా ఇది. ఈ సబ్జెక్టు లాస్ట్ వరకు కూడా అన్నయ్య విలన్స్ చంపేసుకుంటూ వస్తుంటారు. లక్ష్మి గారు వచ్చేసి వాళ్ళ నాన్న డ్యూటీనే తీసుకొని డిపార్ట్మెంట్లో చేరుతారు. నేను న్యాయంగా చంపాలని చెప్పేసి, న్యాయంగా వాళ్ళకి శిక్ష పడేలా చూడాలని చెప్పేసి లక్ష్మి గారు ట్రై చేస్తా అంటే చిరంజీవి గారు లేరు, వారికి ఏ విధంగా నేను చట్టానికి ఆ రోజు కూడా తీర్పు ఇచ్చినా కూడా వాళ్ళ నాయన చంపింది మా కళ్ళ ముందర అని చెప్పి కోర్టులో సాక్ష్యం చెప్పినా కూడా కోర్టు ఒప్పుకోదు అనమాట. అంటే ఏజ్ లిమిట్ రోజు కోర్టు ఒప్పుకోదు. అది మైండ్లో పెట్టుకొని అన్నయ్య ఈ హీరో విలన్ని ఏ విధంగా మొత్తం లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఒక చిన్న సాక్ష్యం కూడా లేకుండా చేస్తుంటాడు. అదే ఛాలెంజ్గా తీసుకొని చేస్తారు. సినిమా సూపర్గా ఉంటుంది. దీంట్లో నారాయణరావు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ నారాయణరావు గారు. మరి సాంగ్ కూడా నారాయణరావే పాడుకుంటూ పోతుంటాడు. వాడు అప్పట్లో వచ్చే సాంగ్ రేడియోలోకి వస్తే ఫస్ట్ ఈ పాట వస్తాను వచ్చాను, దానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి లేదు ఎప్పుడు అనే పాట ఎప్పుడు రేడియోలో వచ్చిందంటే చట్టానికి వెళ్ళిన పాట అదే వస్తుంది అప్పట్లో కూడా. మంచి సాంగ్. అలాగే మాధవి గారు వేసారు హీరోయిన్గా చిరంజీవి గారికి. పాటలు వచ్చేసి డ్యూయట్ ఒకటి మన మైసూరు బృందావన్ గారి దశలో తీశారు. సూపర్గా ఉంటుంది సాంగ్. అది కూడా అన్ని పాటలు చాలా సూపర్గా ఉంటాయి. మాధవి వచ్చేసి మామూలుగా ఈ క్లబ్లో డ్యాన్సర్గా చేస్తుంటుంది మాధవి. ఆ సబ్జెక్ట్ విషయానికి వస్తే క్లైమాక్స్ వరకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది. విలన్ని చంపేది సూపర్ ఉంటుంది సినిమా అయితే పాటల వరకు. ఈ సినిమా వచ్చేసి అన్నయ్యకి 12 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. 5 కేంద్రాల్లో 100 డేస్. మన వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్ సంధ్య 106 డేస్. ఈ సినిమా వరకు ఇది. పాటలన్నీ సూపర్గా ఉంటాయి. మీరు మళ్ళీ కాదంటే చూడండి సినిమా. దండి సార్లు వేస్తుంటారు. ఈటీవీ సినిమాలో అయితే నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింటుంది ఈ సినిమా. ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. మళ్ళీ చూడండి. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అన్నయ్య లక్ష్మి దగ్గర జరిగే సీన్స్ మాత్రం సూపర్ ఉంటాయి సినిమాలో. మళ్ళీ ట్విస్ట్ ఉంటాయి. అసలు బాగా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. చూడండి.